మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాము. మీకు కొన్ని సంగతులు తెలియజేస్తూ నేను కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఎందుకంటే జీవితము చాలా సంగతులను నేర్పిస్తుంది. మనం బోధించే బోధలైనా, వినే బోధలైనా, మన చుట్టూ ఉన్న పరిసరాలు చాలా సంగతులను మనకు నేర్పిస్తూ ఉంటాయి. వాటిని శ్రద్ధగా విని గ్రహిస్తే జీవితము మనోహరంగా ఉంటుంది. అలా లేకపోతే భక్తి దారి భక్తిది, మన దారి మనది అన్నట్లుగా ఉంటుంది కదా. ఆదివారాలకు, శుక్రవారాలకు, బుధవారాలకు లేదా మనము వెళ్ళిన వారానికి భక్తిని పరిమితం చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు ఆ భక్తి పద్ధతులకును మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే కొంతమంది ఉన్నారు. ఏ మాటకు ఆ మాట. అలాంటి వాళ్ళల్లో మీరు నేను లేకుండా ఉంటే మంచిది కదా. ఆయా సందర్భాలలో అయోమయం, అనాలోచన, అపార్థం, గర్వం ఇలాంటివి పొడసూపినప్పటికీ వాటిని వెంటనే సరిచేసుకుని దేవుని సన్నిధిలో మనం కొనసాగాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నావా? భాషలు మాట్లాడుతున్నావా? దేవుడు దర్శిస్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానాలు కొంతమంది చక్కగా కొంతమంది చెప్పలేక భయపడుతూ బాధపడుతూ ఉంటారు. ఇంకా నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదు, భాషలు మాట్లాడటం లేదు, దర్శనాలు ఏమీ నాకు కనబడటం లేదు, దేవా నన్ను ఎప్పుడు దర్శిస్తావు అని. దేవుని సన్నిధి నుండి దేవుని శక్తిని పొందుకోవాలని ఆశ కలిగి ఉండటం తప్పు కాదు. దేవుని దర్శనం ఒకవేళ వస్తే దానిని గ్రహించి తదనుగుణమైన ప్రవర్తనను కలిగి ఉండాలని అనుకోవటం తప్పేమీ కాదు. కానీ పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే జీవితాన్ని సవరణ చేసుకోవటం. కేవలము ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా పాటలు పాడుతూ ఉంటే, మంచి సంగీతం వినబడుతూ ఉంటే ఆ సంగీతానికిను ఆ పాటలకు స్పందించి దేవుని సన్నిధిలో ఆ దివ్యానుభూతిని పొందుకోవడం గొప్ప సంగతి. దాన్ని మనం కాదని అనటం లేదు. అసలు పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనిషి జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎంతగా తనను తాను అదుపులో ఉంచుకోవాలో ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది ప్రధానమైన అంశం. పరిశుద్ధాత్మను పొందుకున్నానని రకరకాలైన రాజకీయాలు సంఘాలలోనూ కుటుంబాలలోనూ సృష్టించటం, అధికారం కోసం అదుపు తప్పి ప్రవర్తించటం, ఇలాంటి విచిత్రమైన కార్యక్రమాలను జరిగిస్తూ ప్రజల చేత మంచి సాక్ష్యమును పొందుకోకుండాను నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాడని చెబితే పొందుకున్న మాట నిజమే కావచ్చు, కానీ ఆ పొందుకున్న స్థితికిను వారి జీవన విధానానికి పొంతన లేనప్పుడు కొంచెం విడ్డూరంగా ఉంటుంది కదా కొంతమంది జీవన విధానం. ఈరోజు భక్తుడైన పేతురు చెప్పినటువంటి ఓ ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా అంటున్నాడు. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ముందు వచనాలలో ఆనాటి సంఘములో స్త్రీలు వ్యవహరించే విధానాన్ని గురించి ప్రస్తావించాడు. వారు విధేయులై ఉండాలని, అనవసరమైన ఇబ్బందులను ఇతరులకు సృష్టించకూడదని కొన్ని సూచనలను ఇస్తూ ఆదర్శవంతమైన స్త్రీలుగా ఉండాలని అక్కడ ప్రస్తావించాడు. ఆ మాటకొస్తే స్త్రీలే కాదు ఆదర్శవంతంగా ఉండవలసినది, పురుషులు కూడాను. ఏ వయసులో ఉన్నవారైనా ఆ వయసుకు తగిన విధంగా ఒక పద్ధతిగా ఒక ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలి. కానీ అదో రకమైనటువంటి పద్ధతిలో మనం వ్యవహరించడానికి అవకాశం లేదు కదా. చూడటానికి విచిత్రంగా ఉంటుందిగా. కొంతమందిని మనం చూచినప్పుడు వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ ధోరణులు కానీ, వాళ్ళ కదలికలు కానీ, వాళ్ళ శబ్దం కానీ అదొక రకంగా ధ్వనిస్తూ ఉంటుంది. అదో రకమైన ఆహార్యములో వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఇలాంటివి కాస్త విడ్డూరంగా ఉంటాయి కొంతమంది చూచినప్పుడు. ఒక పద్ధతిగా, ఒక ఆధ్యాత్మిక సంస్కారంగా మనం మాట్లాడే మాటలైనా, మనం వ్యవహరించే ధోరణైనా, ధరించే వస్త్రాలైనా ఉండవలసిన స్థితిని ఇక్కడ భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల, అక్షయాలంకారము అంటే
ఎప్పుడూ నిలిచి ఉండే ఆధ్యాత్మిక అలంకారమే ప్రధానము. అది కంటికి కనపడదు. అలాగని భౌతికంగా అయోమయంగా, దీనంగా, ఏదో కోల్పోయినట్లుగా, అసలు ఏమీ లేనట్లుగా అదో రకమైనటువంటి జీవితాలను జీవించమని కాదు. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఆ ఆశీర్వాదాల క్రమాన్ని అనుసరించి జీవించటం తప్పులేదు, దాందేమున్నది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక కోణములో కూడా కొన్ని సంగతులను చెబుతున్నాడు. అంటే అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంటే అంతరంగములో పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతరంగములో దైవ సంబంధితమైన సంగతులకు ప్రధానమైన తావునిచ్చేవారుగా ఉండాలి. అది అక్షయాలంకారము, అనగా క్షయము కానిది, నిరంతరము ఇహపరలోకములలో నిలిచి ఉండే అద్భుతమైన భావజాలము అని అర్థం అన్నమాట. అంటే దేవుని ప్రజలమైనటువంటి మనం భౌతిక అలంకారముతో పాటు ఆధ్యాత్మిక అలంకారమును కూడా కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. భౌతిక అలంకారము మరీ విచిత్రంగా వెర్రిగా లేకుండా చూసుకోవలసిన బాధ్యతను గురించి కూడా పై వచనాలలో స్త్రీలకు పురుషులకు కూడా ప్రస్తావించాడు. అయితే పై వచనాలలో స్త్రీలను ప్రధానంగా ఉద్దేశించి వ్రాసినందున పురుషులకు సంబంధం లేదని కూడా మనం భావించనక్కర్లేదు. అది కూడా ఆయా ప్రాంతాలలో చెదరి ఉన్న కొంతమంది తెలిసి తెలియక వాళ్ళను వీళ్ళను చూచి కాస్త తడబడిన సందర్భంలో వారిని క్రమపరుస్తున్నాడు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదండి. ఎవరో చెప్పకుండా మీరు గొప్పవాళ్ళు, అసలు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు అని ఈ మాటలే మనం వినటానికి సిద్ధపడి ఉండనక్కర్లేదు కదా. ఆ మాటలు వినటానికి ఇష్టపడతాము మనందరం, తప్పేమీ లేదు. అదే సమయంలో దేవుడు కొన్ని సంగతులను మనతో చెబుతున్నాడు, నాతో చెబుతున్నాడు, మీతో చెబుతున్నాడు. మనం సరి చేసుకోవలసిన అవసరత ఉన్నది. అలా కాకుండాను నేను పండిపోయాను, అసలు నేను భక్తి చేసినట్లుగా ఎవరో చెయ్యరు అని అనుకుంటూ చెప్పే మాటలకును జీవన విధానానికి పొంతన లేని పరిస్థితులను ప్రజలు గమనించినప్పుడు వాటి విషయంలో ఏ విధమైన ప్రభావము ఉండదనే సంగతిని గుర్తించాలి. అక్షయాలంకారమును మనము కలిగి ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సహజంగా మిగుల విలువైన వస్తువులు మనము కలిగి ఉంటే ప్రజలు గౌరవిస్తారు. విలువైన వాహనాలు, విలువైన నివాసాలు, విలువైన వస్త్రాలు, కాస్త హడావిడి ఆర్భాటాన్ని ఎంతవరకు సృష్టించగలమో అంతవరకు సృష్టించారు అనుకోండి. ఎవరన్నాను అక్కడేదో వింత జరుగుతుందని తలదిప్పి చూస్తారు. అలాంటి కార్యక్రమాలంటే కొంతమందికి ఇష్టం, అది వారి వ్యక్తిగతం అనుకోండి. కానీ ఇక్కడ దేవుని దృష్టికి మిగుల విలువగల అలంకారము ఒకటి ఉన్నది. మనుషులమన్నాక వస్త్రాలు ధరించటం, వసతులు సౌకర్యాలు కాస్త వీలును బట్టి ఏర్పాటు చేసుకోవటం అది సహజంగా జరుగుతుంది. వాటి గురించి పెద్దగా మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ మరీ వింతగొలిపే విధంగా విచిత్రంగా ప్రతి సందర్భంలోనూ ప్రజలు గుర్తించాలని కోరుకోవటం కొంత ఆలోచించవలసిన అంశమని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఈ సంగతులను మనం చాలా సున్నితంగా పరిశీలించినప్పుడు మనం ఏ విధంగా ఉండాలో, అంతరంగ స్వభావమును ఏ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలో, ప్రజలను ప్రభు దగ్గరకు ఏ విధంగా ఆకర్షించాలో మనం గ్రహించటం సాధ్యమవుతుందన్నమాట. దేవుని దృష్టికి మిగుల విలువగల అక్షయాలంకారమును ధరించుకోవటం ప్రధాన అంశం. పైకి నిండుగా ఉండాలని మనందరం అనుకుంటాం, తప్పులేదు, మీరైనా నేనైనాను. మరి అంతరంగంలో అంతే నిండుగా, అంతే విలువైన గుణలక్షణాలతో మనం జీవించగలుగుతున్నామా? కొంతమంది అనవసరంగా మిడిసిపడుతూ ఉంటారు, కొంతమంది అసూయ పడుతూ ఉంటారు, కొంతమంది అదో రకమైన పద్ధతిలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులమైన మనం రకరకాల పరిస్థితులలో నుంచి వచ్చిన వాళ్ళం కదా. మీరైనా నేనైనా ఉన్న మాటను ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవాలి కదా. మనం మధ్యాకాశంలో లేంగా. మధ్యాకాశంలో దేవుని కలుసుకోవటానికి వెళతాం అనుకోండి, అప్పటి వరకు భూమి మీదే ఉన్నాంగా. మన చుట్టూ రకరకాలైన మనుషులు ఉన్నారుగా. వాళ్ళ ప్రభావం కూడా మన పైన అప్పుడప్పుడు పడినట్లుగా అనిపిస్తోంది కదా. మనం కూడా తడబడుతున్నాం కదా. ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడుగా.
అంతేగాని నాకు ఈ భూలోకంతో సంబంధం లేదు. కొంతమంది అయితే అసలు ఎప్పుడూ నేరుగా దేవునితోనే మాట్లాడుతూ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా భక్తిని కొనసాగిస్తారు. కొంతమందిని పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకునూ వాళ్ళ జీవన విధానానికి పొంతన లేదు. అలాంటి అనుభవాలు మరి వాళ్ళకే ఉన్నాయని మనం భావించాలి. ఎక్కడో కొంతమంది ఉన్నారు భక్తులు, చెప్పినట్లుగా చేస్తున్నారు, చేసినట్లుగా చెబుతున్నారు. ఇది కాస్త నిబద్ధత కలిగినటువంటి జీవన విధానానికి సూచన. అలాంటి వాళ్ళు మీ ఊర్లో, మీ ప్రాంతాలలో ఎక్కడున్నారో వాళ్ళను చూడండి, కాస్త వాళ్ళని అభినందించండి, వాళ్ళని అనుసరించండి. అంతేగాని ఏది పడితే అది చేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఇలాంటి విచిత్రమైన కార్యక్రమాలను జరిగించి ఏ సంగతిని గ్రహించకుండాను, ప్రాథమికమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించకుండా ఉండమాకండే. కొంతమంది అలా ఉంటున్నారు గనక వారిని ఉద్దేశించే చెబుతున్నాను. మిగిలిన మీరందరూ కూడా ఎంతో చక్కని భక్తి చేస్తున్నారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అంటే అక్షయాలంకారము దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. భౌతికంగా మనము ఇక్కడ కలిగి ఉన్న వాటిని అన్నిటినీ ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మనము ఎవరికైతే విడిచిపెట్టి వెళుతున్నామో వాళ్ళు కూడా ఆ తర్వాత వాటిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి అధిక ప్రాధాన్యత కలిగిన సంగతులను పట్టించుకోకుండా, లెక్క లేకుండా జీవించడం ఏ విధంగానూ మంచిది కాదు. పేతురు భక్తుడు ఎంత చక్కగా ఆనాటి విశ్వాసులైన వారికి తెలియజేస్తున్నాడో చూడండి. ఈ కాలమందున్న మనం కూడా ఈ సంగతులు ఆలోచన చెయ్యాలి. మరలా చెబుతున్నాను, భౌతికంగా దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలతో నిండుగా ఉండటం తప్పు కాదు. దేవుడు అనుగ్రహించిన ఆర్థిక దీవెనలతో వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. కానీ దైవ సంబంధితమైన సంగతులను కూడా అంతే జాగ్రత్తగా మనం పొందుకోవాలి. ఉదాహరణకు ఇల్లు లేనప్పుడు, ఇల్లు కావాలి నాయనా నా కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కావాలి నా కోసం ప్రార్థన చేయండి, పిల్లల పెళ్ళిళ్ళు కావాలి ప్రార్థన చేయండి, పిల్లల పరీక్షలలో ఉత్తీర్ణత కావాలి ప్రార్థన చేయండి అని ఏ విధంగా కోరుతున్నామో అలాగే ఆధ్యాత్మిక సంగతుల విషయంలో కూడా అలాంటి ప్రార్థనే జరిగితే ఇంకా బాగుంటుంది కదా. నేను ఇంకా దేవుని సంగతులు నేర్చుకోవాలి, క్రమశిక్షణను నేర్చుకోవాలి, దేవుని నమ్మకంగా సేవించాలి, దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలి, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడిగితే అది ఎంత నాణ్యమైన అభ్యర్థనో కదా. ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటి చుట్టూనే మనం తిరుగుతున్నాం. మరేం చేయాలండి బాబు, మా కష్టాలు అట్లా ఉన్నాయి, మేము చాలా ప్రార్థన చేస్తున్నాము, చాలా భక్తి చేస్తున్నాము, ఆ దేవుడు పట్టించుకోవట్లేదు అన్నట్లుగా మీలో కొంతమందికి అనిపిస్తోందా? దేవుడు పట్టించుకోకుండా ఉండటం లేదు. మనకు తోచిన భక్తిని మనం చేస్తున్నామేమో. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి పద్ధతులను అనుసరించకుండాను ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ దేవుడు చెప్పిన భక్తిని చేస్తున్నాననే భ్రమలో ఉన్నందున కొన్నిసార్లు దేవుని కార్యాలు కాస్త ఆలస్యం అవుతున్నాయేమో. వీటిని కూడా మనం పరిశీలించుకోవాలి. లేదండి బాబు నేను చాలా చక్కగా ఉన్నాను అయినా ఆలస్యం అవుతున్నాయి అంటే దేవుడు అలాంటి వారిని శుద్ధ సువర్ణముగా మార్చటానికి కాస్త పరిశీలిస్తూ ఉంటున్నాడేమో అనే సంగతిని కూడా ఆలోచించటం మంచిది. ఇక్కడ భక్తుడైన పేతురు చెప్పినటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు అంతరంగములో సత్యము కలిగినటువంటి మనిషి, అంతరంగములో నిస్వార్థమైన భావము కలిగినటువంటి వానిని దేవుడు ఎప్పుడూ కూడా దీవిస్తాడు. సమూయేలు యెషయి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కుమారులను అందరినీ పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పాడు, నేను వీళ్ళను కోరుకోలేదు అని చెప్పినప్పుడు సమూయేలు అడిగాడు, ఇంకా నీకెవరైనా పిల్లలు ఉన్నారా నాయనా అని. కడసారి కుమారుడు ఒకడు ఉన్నాడండి, గొర్రెలను మేపుతున్నాడు, అడవిలో ఉన్నాడు, చిన్నవాడు. దేవుడు అతనిని ఎంపిక చేసుకోడేమోననే ఉద్దేశంతో నేను పెద్దగా పట్టించుకోలేదు, మీతో కూడా ప్రస్తావించలేదు అన్నాడు. అయితే అతనిని పిలిపించవయ్యా, కుమారులనందరినీ పిలిపించమన్నప్పుడు అందరినీ పిలిపించాలి కానీ దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిపించి దూరాన్ని ఉన్న వాళ్ళని పిలిపించకుండా ఉండటం మంచిది కాదు అని చెప్పినట్లున్నాడు. వెంటనే దావీదు సమూయేలు దగ్గరకు వచ్చాడు. వచ్చిన సమయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ ఒకటి ఉన్నది. 1 సమూయేలు పుస్తకం 16వ అధ్యాయము 7వ వచనములో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా
లక్ష్య పెట్టడు. ఈ సంగతిని ముందుగానే చెప్పాడు సమూయేలుతో. యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన వారి రూపమును వాళ్ళ ఎత్తును లక్ష్య పెట్టి రాజుగా ఉండటానికి వీళ్ళు సరిపోతారు, వాళ్ళు సరిపోతారని ఎవరిని పడితే వారిని అభిషేకించి పని ముగించుకుని నీవు తిరిగి వెళ్ళొద్దు. అసలు రూపాన్ని లక్ష్య పెట్ట మాకు. అంతరంగములో సత్యము కలిగినటువంటి మనిషి ఎవరో, ఆ కుమారుడు ఎవరో నేను చెబుతాను, అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి అన్నాడు. అయితే సమూయేలు మనలాంటి మనిషే కదా. యెషయి తన కుమారులను పిలిపించినప్పుడు అబీనాదాబును చూచి దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నాడేమో అన్నాడు. ఆ తర్వాత షమ్మాను చూచి ఆ విధంగానే అనుకున్నాడు. ఆ విధంగా 7 కుమారులు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఎవ్వరిని ఎంపిక చేసుకోలేదు. సమూయేలు అడిగాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే 8వ వాడు ఉన్నాడండి, అడవిలో ఉన్నాడు. అప్పుడు వెంటనే పిలిపించమన్నప్పుడు దేవుడు అద్భుతంగా దావీదును సమూయేలు చేత అభిషేకించాడు. అభిషేకం అంటే మనం అనుకున్నంత తేలిక కాదు. ఎవరిని పడితే వాళ్ళని అభిషేకించటం, ఎవరిని పడితే వారిని అభిషేకించిన వారుగా గుర్తించటం, ఇదంతా ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ జరిగిపోవటం మనం చూస్తున్నాం కదా. అసలు వాళ్ళు ఎలాంటి సేవ చేస్తున్నారు, ఏ విధమైన క్రైస్తవ జీవనాన్ని కొనసాగిస్తున్నారు, ఎంతమందిని వారు దేవుని సన్నిధికి నడిపించారు, వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది, కుటుంబ జీవనము ఏ విధంగా ఉన్నది, ఆధ్యాత్మికముగా వారి బోధ ఏ విధంగా ఉన్నది అనే పరిశీలన లేకుండానూ ఎవరిని పడితే వాళ్ళను అభిషేకించటం, ధృవీకరణ పత్రాలను అందించటం, ఆ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరిగించటం, తండోపతండలుగా కొంతమంది అక్కడికి వెళ్ళి నేను కూడా అభిషేకం పొందానని చెప్పుకోవటం, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎంత విరివిగా జరిగిపోతున్నాయో. దేవుని ప్రజలారా, పెద్దల హస్త నిక్షేపణం అంటే, పెద్దల చేత అభిషేకించబడటము అంటే ఒక రకంగా చెబితే పెద్దలు కాదు అభిషేకించేది, దేవుడు అభిషేకిస్తాడు. దేవుడు అనుగ్రహించిన అభిషేకాన్ని దైవదాసులు హస్త నిక్షేపణము ద్వారా స్థిరపరుస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వీళ్ళు పరిశీలిస్తున్నారు గనుక వారికి దేవుడు అనుగ్రహించిన అభిషేకమును స్థిరపరుస్తారన్నమాట. అయితే అది ఈ రోజుల్లో చాలా విచిత్రంగా జరగటం మీకు కూడా తెలుసుగా. మీ ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి కదా. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఎవరిని పడితే వారిని అభిషేకించడు. వాళ్ళు ఎత్తుగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, వాళ్ళ రూపము ఆకర్షణీయంగా ఉండొచ్చు, అయినంత మాత్రాన వారికి అభిషేకం ఇచ్చేయాలి, వారిని సంఘానికి కాపరులుగా నియమించాలి అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎవరు పడితే వాళ్ళు వాక్యాలు చెప్పటం, ఎవరు పడితే వాళ్ళు కార్యక్రమాలను నిర్వహించటం, దేవుని వాక్యమునకు లోబడకపోవటం, పెద్దలైన వారు సూచించినప్పుడు తిరుగుబాటు చేస్తూ విచిత్రమైన కార్యక్రమాలను జరిగించి ఆర్థికంగా కాస్త స్థితిమంతులైతే మాకెవరో చెప్పనక్కర్లేదు అన్నట్లుగా వ్యవహారం చేసే ధోరణులు క్రైస్తవ సంఘమునకు ఏ విధంగానూ క్షేమము కావు. ఎంతో ఎత్తుగానూ ఆకర్షణీయముగానూ ఉన్నటువంటి 7 పిల్లలు యెషయి కలిగి ఉంటే వాళ్ళనందరినీ దేవుడు వద్దన్నాడు. అంటే వాళ్ళలో భక్తి లేదు, అన్నీ ఉన్నాయి. రూపం ఉన్నది, ఆకర్షణగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, అద్భుతంగా కనపడుతున్నారు, అసలు గొప్ప గొప్ప సైనికుల్లాగా ఉన్నారు. కానీ దేవుడు వద్దన్నాడు. వాళ్ళ అంతరంగము సరైనటువంటిది కాదు. వారి అంతరంగములో సత్యము లేదు. అసూయ, ద్వేషము, నిర్లక్ష్యము, నేనే గొప్ప అనే వెర్రి తత్వము, వీటి చేత నింపబడిన వారికి అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంతమంది ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుందండి? ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్ని ధృవీకరణ పత్రాలు తీసుకుంటే అభిషేకం వస్తుందండి? అభిషేకం మనిషి ఇచ్చేది కాదని నేను చెప్పాను కదా. దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. అనుభవజ్ఞులైన దైవ సేవకులు ఆ అభిషేకాన్ని స్థిరపరిచి దేవుడు నిన్ను అభిషేకించాడు, చాలా జాగ్రత్తగా దేవుని సేవ చేయమని సూచిస్తారు. దావీదు రాగానే నేను ఎంపిక చేసుకున్న మనిషి ఇతడే, ఇతనిని అభిషేకించు అని సమూయేలుతో చెబితే సమూయేలు తాను తెచ్చినటువంటి తైలమును దావీదుపై ప్రోక్షించి అభిషేకించాడు. దేవుని ఆత్మ అద్భుతంగా దావీదుని వినియోగించుకున్నది. ఇది అక్షయాలంకారమునకు సూచన. మృదువైన సాధువైనట్టియు గుణమునకు సూచన ఇదనమాట. అక్షయాలంకారము అంటే ఇది. భౌతిక అలంకారము గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు కదా. చాలా సంగతులు మనం చూస్తున్నాం కదా.
అంటే మనందరము హృదయ సౌందర్యము కలిగి జీవింపవలసిన అవసరత ఎంతో ఉన్నది. దావీదుకున్న అర్హత అక్షయాలంకారము కలిగి తన హృదయమును నిస్వార్థముగా నింపుకొని కష్టపడటానికి ఇష్టపడి ఎక్కడో అడవిలో ఉంటూ గొర్రెల మందను చూస్తూ ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా అద్భుతంగా సంరక్షించే గుణము కలిగినటువంటి వానిని రాజుగా ఎంపిక చేసుకున్నాడు. ప్రజలను సంరక్షించేవాడు రాజు కానీ ప్రజలను భక్షించేవాడు కాదు. ప్రజల బలహీనతలను ఆధారం చేసుకుని అర్థం లేనటువంటి అధికారాన్ని చెలాయించటం రాజుల లక్షణముగా ఉండరాదు కదా. దావీదు ప్రజలను ఏ విధంగా పాలించాలో తెలుసు, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలో తెలిసినవాడు గనుక ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు. అక్షయాలంకారాన్ని, సాధువైన గుణాన్ని, మృదువైన గుణాన్ని అద్భుతముగా ధరించి దైవ సంబంధితమైన సేవలను అందించాడు. ఆ సంగతి మీలో అనేక మందికి తెలుసు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు పరిసయ్యులను గురించి ఈ విధంగా అన్నాడు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అనగా పై వచనాలు చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఏంటంటే పాత్రలను వెలుపల శుభ్రం చేసి లోపల శుభ్రం చేయట్లేదు. అంటే వారి హృదయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన అలంకార భాష అన్నమాట అండి. అంటే లోపల శుభ్రం చేయకుండా బయట మాత్రం తళతళ మెరిసిపోతున్నారు. అసలు ఆ మెరుపులు చూసి మనం కంగారు పడిపోతున్నాం. ఇదేమిటి, అసలు ఈ ఆకర్షణ ఏమిటి, అంతులేదు. అసలు మనం కూడా అలాగే ఉండాలేమో, మనం కూడా అలాగే వ్యవహరించకపోతే సంఘంలో విలువలేని వాళ్ళుగా అయిపోతామేమోనని ఒకళ్ళను చూసి ఒకళ్ళు విచిత్రమైన ప్రేరణకు గురవుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, గుడ్డి పరిసయ్యుడా, లోపల శుభ్రం చేసుకోకుండాను బయట హడావిడి ఆర్భాటం ఏమిటయా? లోపలున్న దైవ విరుద్ధమైన లక్షణాలను తొలగించుకొని అక్షయాలంకారము నాకు మిగుల విలువ కలిగినది, అదే నేను ప్రజల నుంచి కోరుకుంటున్నానని చెప్పాడు. మనందరం మిగుల విలువైన అక్షయాలంకారమును, సాధువైన, అణకువగలిగిన, నిర్మలమైన ఆ తత్వాన్ని మరింతగా పెంచుకుంటూ ఈ దేవుని సేవలను జరిగించటం, అలా జరిగించే వారి సేవలలో కొనసాగటం ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అలాంటి కృపా దీవెనలు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.